ఆపోజిషన్ పార్టీస్ 100%గా వచ్చి ఓట్లు వేసిర్రు. ఇది 315 ఓట్లని స్వయంగా జయరాం రమేష్ గారే ట్వీట్ చేసిండ్రు. నేను చెప్పింది ఏం కాదు, ఇది జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిర్రు. ఇది అందరు కూడా సరిగ్గా చూసుకురు కదా, కావాలంటే చదివి కూడా వినిపిస్తా. జయరాం రమేష్ గారు ట్వీట్: ద ఓటింగ్ ఇన్ ద వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ ఇస్ ఓవర్. ద ఆపోజిషన్ has stood united. All its 315 MPs have turned up for voting. This is an unprecedented 100% turnout అని ఇలా జయరాం రమేష్ గారు ట్వీట్ చేసిండ్రు. వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత ఏమైంది, ఇలా యాక్చువల్గా ఓట్లు ఎన్ని పడ్డాయి? జయరాం రమేష్ గారేమో 315 ఓట్లు పడ్డాయని చెప్తాడు. కానీ ఎలక్షన్ కమిషన్ ఎంత డిక్లేర్ చేస్తుంది? సుదర్శన్ రెడ్డి గారికి పడ్డ ఓట్లు కేవలం 300 ఓట్లని మాత్రమే ఇది ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తుంది. ఇది చూడొచ్చు మీరు. ఇడిదికేమో జయరాం రమేష్ గారు ట్వీట్ ఉంది, 315 ఓట్లు. ఇడిదిక్కు మన ఆన్లైన్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేసింది 300 ఓట్లు మాత్రమే పడ్డాయి. 452 మాత్రం బీజేపీ సపోర్ట్ చేస్తున్న క్యాండిడేట్కి పడ్డాయి అనేది క్లియర్గా ట్వీట్ చేసిండ్రు.